ఒకవేళ ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో లేదా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వాళ్ళకి మన దగ్గరున్న శక్తితో స్వస్థత చేకూర్చడం అనేది, అంటే హీలింగ్ చేయడం అనేది నిజానికి వాళ్ళ ఆత్మ ఎదుగుదలను నాశనం చేయడమే అని ఎవరైనా చెబితే ఎలా అనిపిస్తుంది? వినడానికి చాలా చాలా కఠినంగా ఉంది కదూ, అసలు నమ్మశక్యంగా అనిపించదు. అవును, కానీ ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణలో అన్వేషించబోయే అత్యంత ఆసక్తికరమైన మరియు వివాదాస్పదమైన అంశాల్లో ఇదొకటి. మనందరికీ తెలుసు, సాధారణంగా మనం అలసిపోయినప్పుడు ఒక కప్పు కాఫీ తాగడమో లేదా కాసేపు నిద్రపోవడమో చేస్తుంటాం. అవును, అదొక న్యాచురల్ రియాక్షన్ మనకి. రైట్. కానీ శారీరక శ్రమ కంటే ఎక్కువగా నిరంతర ఆలోచనల వల్ల మనలో ఎనర్జీ పూర్తిగా హరించుకుపోయినట్లు అనిపిస్తుంది కదా. ఒక రకంగా వందలాది ట్యాబ్లు ఓపెన్ చేసి ఉంచిన వెబ్ బ్రౌజర్లా మన మెదడు పరిస్థితి మారిపోతుంది. అప్పుడు ఆ కాఫీలు కూడా పెద్దగా పనిచేయవు, సిస్టమ్ మొత్తం నెమ్మదిస్తుంది. ఎగ్జాక్ట్గా. ఆ వందలాది ట్యాబ్లు మన రోజువారీ ఆందోళనలు, లేదంటే భవిష్యత్తు గురించి భయాలు, గతం గురించిన పశ్చాత్తాపాలు అని మనం అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. మనం ఈరోజు ఈ ఎనర్జీ డ్రైన్కు సంబంధించిన ఒక భిన్నమైన పరిష్కారాన్ని చూడబోతున్నాం. 10 నిమిషాల్లో శక్తిని ఎలా రీఛార్జ్ చేసుకోవాలి అనే అంశంపై ఒక స్పష్టమైన విధానాన్ని ప్రతిపాదించారు. అంటే ఏదైనా మంత్రాలు జపించడం లాంటిదా? అదే లేదండి, దేవుళ్ల రూపాలను ఊహించడం, నిర్దిష్టమైన మంత్రాలు జపించడం లాంటిది పక్కన పెట్టి కేవలం మన శ్వాస ద్వారా విశ్వశక్తిని ఎలా పొందాలో ఈ మూలాలు వివరిస్తున్నాయి. ఒక అద్భుతమైన సైకలాజికల్ అండ్ స్పిరిచువల్ ఫ్రేమ్వర్క్ ద్వారా దీన్ని చెప్పారు. ఆ ఫ్రేమ్వర్క్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళు తీసుకున్న ఒక రోజువారీ ఉదాహరణ నన్ను చాలా ఆకట్టుకుంది. అదేంటంటే మొబైల్ ఫోన్ ఛార్జింగ్. అవును, అది చాలా యాప్ట్ ఎగ్జాంపుల్. మన ఫోన్ బ్యాటరీ ఎరుపు రంగులోకి రాగానే మనం పరిగెత్తుకెళ్ళి ఛార్జర్ని గోడకున్న సాకెట్లో పెడతాం కదా. ఆ సాకెట్ వెనుక కరెంటు ప్రవహించే ఒక పెద్ద విద్యుత్ వ్యవస్థ, అంటే ఒక గ్రిడ్ ఉంటుంది. ఈ మూలాల ప్రకారం చూసుకుంటే అనంతంగా ప్రవహించే ఆ గ్రిడ్ లాంటిదే విశ్వశక్తి. అవునవును, దానికి కనెక్ట్ అవ్వడానికి మనకున్న ఏకైక సాకెట్ మన శ్వాస అని వారు చెప్తున్నారు. ఆ పోలికను ఇంకొంచెం లోతుగా చూస్తే ఆ సాకెట్కి కనెక్ట్ చేయాల్సిన ప్లగ్ మన మనసు అన్నమాట. ఓహో, అంటే మనసు అనేది ప్లగ్. అవును, రోజంతా వందలాది పనులతో ఆలోచనలతో ఖర్చయిపోయిన ఆ మనసును తీసుకొచ్చి శ్వాస అనే సాకెట్కి అనుసంధానం చేసినప్పుడు ఆ విశ్వశక్తి గ్రిడ్లో మనం భాగమవుతాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ అనుసంధానానికి బాహ్యమైన పూజలు ఏవీ అవసరం లేదు. ఏవీ అవసరం లేదా? కేవలం గాలిని గమనించడమేనా? అవునండి, ముక్కును ఒక పిరమిడ్ ఆకారంగా భావించి దాని గుండా లోపలికి వెళ్ళే బయటికి వచ్చే గాలిని మాత్రమే గమనించాలి, అంతే. ఇక్కడే నాకు పెద్ద సందేహం మొదలైంది. మనం ఫోన్ను ఛార్జింగ్ పెట్టినప్పుడు కరెంటు తన పని తాను చేసుకోబోతుంది. ఫోన్ ఏమీ చేయకుండా నిశ్శబ్దంగా పక్కనుంటుంది. రైట్. కానీ నేను నా మనసును శ్వాసకు ప్లగ్ చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారి అది ఎక్కడెక్కడికో పారిపోతుంటుంది కదా. ఆ బ్రౌజర్ ట్యాబులు మళ్ళీ ఒక్కొక్కటిగా పాపప్ అవుతుంటాయి. నిజమే, అందరికీ జరిగేదే అది. మళ్ళీ ఆ ఆలోచనల నుండి మనస్సును లాగి శ్వాస మీదకు తీసుకురావడం అనేది ఒక పెద్ద లాగులాటగా మారుతుంది. ఏ మంత్రాలు లేకుండా కేవలం గాలిని గమనించడం ద్వారా ఈ లాగులాటను ఆపడం ఎలా సాధ్యమవుతుంది? అసలు ఈ ప్రాసెస్ వెనుకున్న సైన్స్ ఏంటి? ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతోంది. ఆ లాగులాట అనేది మనం ధ్యానంలో విఫలమవుతున్నామనడానికి సంకేతం కాదా? మరేంటి? అది అసలైన ప్రక్రియలో ఒక భాగం. ఈ సిద్ధాంతం ప్రకారం మనస్సు అనేది బాహ్యంగా ఉన్న విశ్వశక్తికి మరియు మన అంతర్గత శరీరానికి ఒక అడ్డుగోడలా పనిచేస్తుంది. అడ్డుగోడలానా? పదే పదే ఈ లాగులాట ద్వారా మనస్సును శ్వాస మీదకు తీసుకొస్తామో అప్పుడు నెమ్మదిగా ఆ ఆలోచనల ప్రవాహం ఆగిపోతుంది. అంటే ఆ అడ్డుగోడ కూలిపోతోందన్నమాట. ఎగ్జాక్ట్గా. ఆ అడ్డుగోడ కూలిపోయి మనస్సు శూన్యంగా మారుతుంది. అలా అడ్డంకి తొలగిపోయిన క్షణంలో విశ్వశక్తి శరీరంలోకి ఎలాంటి అవరోధం లేకుండా ఒక ప్రవాహంలా దూసుకొస్తుంది. అద్భుతం. అంటే మనం కొత్తగా ఎనర్జీని క్రియేట్ చేయడం లేదు, కేవలం అడ్డుగా ఉన్న మనస్సు అనే బండరాయిని పక్కకు జరుపుతున్నాం. కరెక్ట్. సరే, ఆ అడ్డుగోడను తొలగించి ఫోన్ ఫుల్ ఛార్జ్ అయినట్లుగా మన నిండా విశ్వశక్తిని నింపుకున్నాం అనుకుందాం. తర్వాత ఏంటి? ఆ శక్తి ఊరికేలా మనలో ఉండిపోతుందా, లేక దాన్ని మనం ఎక్కడికైనా మళ్లించాలా? ఈ ప్రశ్న దగ్గరే మన మూలాలు ఒక ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రాన్ని తెరమీదకు తెచ్చాయి. పదార్థం, శక్తి, ఆలోచన, స్పృహ అని 4 మూల స్తంభాలను ప్రస్తావించాయి. అంటే మ్యాటర్, ఎనర్జీ, థాట్ అండ్ కాన్షియస్నెస్. అవును, భౌతిక శాస్త్రంలో ఐన్స్టీన్ ప్రఖ్యాత సూత్రం E=mc² ఉంది కదా. అవును. దాన్ని ఈ ఆధ్యాత్మిక భావనతో వారు అనుసంధానించిన విధానం చాలా వినూత్నంగా ఉంది. పదార్థమే శక్తి అని భౌతిక శాస్త్రం నిరూపించింది. కానీ మనం తీసుకున్న ఆ శక్తికి దిశానిర్దేశం చేసేది ఏమిటి అనే ప్రశ్నకు ఈ మూలాలు ఇస్తున్న సమాధానం ఆలోచన.
ఆలోచన శక్తిని నడిపిస్తుందా? అవునండి. ఒక కారు నడవాలంటే ఇంధనం ఎంత అవసరమో దాన్ని సరైన దారిలో పెట్టడానికి స్టీరింగ్ వీల్ కూడా అంతే అవసరం కదా. కరెక్ట్. ఇక్కడ విశ్వశక్తి అనేది ఇంధనమైతే మన ఆలోచన అనేది దాన్ని నడిపించే స్టీరింగ్ వీల్. మన ఆలోచన ఏ దిశగా వెళితే ఆ శక్తి ఆ దిశగా ప్రవహించి భౌతిక వాస్తవికతను సృష్టిస్తుంది. వావ్, ఇది నిజంగా చాలా లోతైన విషయం. ఈ పాయింట్ని ప్రాక్టికల్గా వివరించడానికి వారు PSSM గురించి మాట్లాడారు. వింటున్న వారికి అర్థం కావడానికి చెప్తున్నాను. PSSM అంటే పత్రిజీ స్పిరిచువల్ స్టడీ మూవ్మెంట్. ఇది ఈ ధ్యానతత్వాన్ని అనుసరించే ఒక పెద్ద సామూహిక సంఘం. అవును. వారు బెంగళూరులో ఒక భారీ మెగా పిరమిడ్ నిర్మించాలనో లేదా ప్రపంచం మొత్తం శాకాహారాన్ని స్వీకరించాలనో సంకల్పించినప్పుడు వారి ఆ సామూహిక ఆలోచన శక్తి ఒకేసారి స్టీరింగ్ తిప్పి ఆ వాస్తవికతను నిర్మిస్తుందని మూలాల్లో ఉదహరించారు. అయితే ఇక్కడ ఇంకో మెట్టు పైకి వెళ్ళాలి మనం. ఇంకో మెట్ట? అదేంటి? ఆలోచన ద్వారా శక్తిని వాడుకోవడం ఒక ఎత్తైతే ఆ ఆలోచనను కూడా దాటిన శుద్ధ స్పృహ, ప్యూర్ కాన్షియస్నెస్లోకి ప్రవేశించడం అంతిమ లక్ష్యంగా వారు చెప్తున్నారు. శుద్ధ స్పృహ? అవును. ఈ శుద్ధ స్పృహ అనేది అనంతమైన శక్తికి మూలస్థానం. పాత నిబంధనలోని మోసెస్ కథను ఇక్కడ వారు ఉదహరించారు. పర్వతం మీద అగ్ని నుండి వినిపించిన ఐ యామ్ దట్ ఐ యామ్ అంటే నేను ఉన్నవాడను అను వాడను అనే వాక్యం ఉంది కదా. అవును, విన్నాను. అది కేవలం ఒక దేవుని ఉనికిని మాత్రమే కాకుండా భౌతిక శరీరాన్ని దాటిన ఒక అనంతమైన ఆత్మస్పృహను సూచిస్తుందని వారి విశ్లేషణ. ఇది మనల్ని మనం కేవలం భౌతిక దేహంగా కాకుండా అనంతమైన శక్తిగా గుర్తించడానికి ఒక సూచిక. బాబోయ్, ఇదొక పెద్ద పజిల్లా ఉందే. ఒకవైపు మనం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు వ్యక్తిగత ఆలోచనలు కలిగిన ఒక భౌతిక శరీరం, ఇంకోవైపు చూస్తే అనంతమైన విశ్వవ్యాప్త ఆత్మ. ఈ రెండిటినీ ఒకే సమయంలో ఎలా బ్యాలెన్స్ చేయగలం? ఆలోచించాల్సిన విషయమే ఇది. నాకైతే ఇదొక ఆధునిక క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టంలా అనిపిస్తోంది. ఎలాగా? ఉదాహరణకి మనమంతా వేర్వేరు స్మార్ట్ ఫోన్లు లేదా ల్యాప్టాప్స్ అనుకుందాం. మనకు వేర్వేరు స్క్రీన్లు, వ్యక్తిగత ఫైల్స్ ఉంటాయి. అది మన వ్యక్తిగత స్పృహ. కానీ ఇవన్నీ ఒకే ఇంటర్నెట్ ద్వారా ఒకే సెంట్రల్ క్లౌడ్కి కనెక్ట్ అయి ఉంటాయి కదా. అవును. ఆ సెంట్రల్ క్లౌడే ఆ అనంతమైన విశ్వాత్మ. ఈ ఫోన్ అనే భౌతిక శరీరంలో ఉన్నప్పుడు మనం ఆ క్లౌడ్తో ఇంటరాక్ట్ అవ్వడానికి వాడే ఒక కీబోర్డ్ లేదా టచ్ స్క్రీన్. ఈ మనసుని మనం అర్థం చేసుకోవచ్చా? ఆ క్లౌడ్ కంప్యూటింగ్ పోలిక ఈ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా వివరిస్తోందండి. చాలా ఆధ్యాత్మికవాదాలు అసలు మనస్సును కేవలం ఒక భ్రమగా కొట్టిపారేస్తాయి, దాన్ని పూర్తిగా నాశనం చేయాలంటాయి. అవును, మైండ్ ఈజ్ అన్ ఇల్యూజన్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ మూలాల ప్రకారం మనస్సు ఒక భ్రమ కాదు, అది మనం ఉపయోగించుకోవాల్సిన ఒక అద్భుతమైన సాధనం. మన ఫోన్లోని టచ్ స్క్రీన్ ఎలాగైతే మనకు క్లౌడ్తో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడుతుందో అలాగే మనస్సు ద్వారానే ఆ అనంతమైన ఆత్మలోని కొంత భాగం ఈ భౌతిక శరీరంలోకి విస్తరించి దాని కార్యకలాపాలను నియంత్రిస్తుంది. మనసును కంట్రోల్ చేయడం అంటే ఆ డివైస్ని ఎలా వాడాలో నేర్చుకోవడమే. సూపర్, అద్భుతం. మనస్సు ఒక సాధనం. దాని ద్వారా ఆ క్లౌడ్ కనెక్షన్తో అనంతమైన శక్తిని మనం మనలోకి డౌన్లోడ్ చేసుకున్నాం. నా ఫోన్ 100% ఛార్జ్ అయింది అనుకుందాం. ఇప్పుడు నా పక్కనున్న వాళ్ళ బ్యాటరీ పూర్తిగా అయిపోయి చనిపోయే స్థితిలో ఉందనుకోండి. అంటే వాళ్ళు ఏదో భయంకరమైన అనారోగ్యంతో, తీవ్రమైన బాధతో ఉన్నారు. సహజంగానే నాకున్న పవర్ బ్యాంక్తో వాళ్ళకి కేబుల్ కనెక్ట్ చేసి నా శక్తితో సాయం చేయాలనిపిస్తుంది కదా. అవును, అది మానవ నైజం. కానీ ఇక్కడే ఈ మూలలు అత్యంత వివాదాస్పదమైన ఒక సిద్ధాంతాన్ని తెర మీదకు తెచ్చాయి. అదేమిటంటే ఇతరులకు మీ శక్తితో అస్సలు స్వస్థత అంటే హీలింగ్ చేకూర్చకూడదు అని. ఈ మొత్తం విశ్లేషణలో అత్యంత సున్నితమైన అంశం ఇదేనండి. వ్యాధిని, అనారోగ్యాన్ని ఈ మూలాలు చూసే విధానం మన సాధారణ దృక్పథానికి చాలా భిన్నంగా ఉంది. వాళ్ళు ఒక ఆసక్తికరమైన వాదనను తెరపైకి తెచ్చారు. ఏంటది? అదేమిటంటే క్యాన్సర్ లాంటి తీవ్రమైన జబ్బైనా లేదా ఒక సాధారణ తలనొప్పైనా అది కేవలం భౌతికమైన లోపం కాదు, అది ప్రకృతి ఆ వ్యక్తి ఆత్మకు ఇస్తున్న ఒక హోంవర్కా? అవును. ప్రతి వ్యక్తికి కొన్ని కర్మలు, జీవిత పాఠాలు ఉంటాయని, వాటిని వారు ఆ అనారోగ్యాన్ని లేదా బాధను అనుభవించడం ద్వారానే నేర్చుకోవాలని ఈ సిద్ధాంతం చెప్తోంది. వెయిట్, ఇక్కడ నేను కొంచెం గట్టిగానే విభేదిస్తున్నాను. చెప్పండి. ఆ వాదన వినడానికి కొంచెం అమానవీయంగా లేదా? ఎవరైనా విపరీతమైన నొప్పిలో ఉన్నప్పుడు, ఒక కుటుంబం ఆరోగ్యపరంగా ఛిద్రమైపోతున్నప్పుడు ఇది నీ కర్మ, ఈ పాఠం నువ్వే నేర్చుకో అని మన చేతులు కట్టుకుని చూస్తూ కూర్చోవాలా? అర్థమవుతోంది మీరు చెప్పేది. మూలాల్లో ఇంకో మాట కూడా అన్నారు. పేదరికం పాఠాలు నేర్పుతుంది, సంపద అవకాశాలిస్తుంది అని. అంటే ఒక వ్యక్తి పేదరికంలోనో అనారోగ్యంతోనో మగ్గిపోతుంటే అది వాళ్ళ ఎదుగుదలకు అవసరం కాబట్టి మనం కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోవాలా?
కేవలం భౌతికమైన సామాజికమైన దృక్పథంతో చూస్తే అది చాలా కఠినంగా అనిపిస్తుంది, అందులో ఏ సందేహం లేదు. కానీ ఈ మూలాలు ఈ విషయాన్ని ఒక విశాలమైన ఆత్మ పరిణామక్రమం కోణంలో ప్రదర్శిస్తున్నాయి. విశాలమైన కోణమా? ఎలాగా? దీనిని అర్థం చేసుకోవటానికి వాళ్ళు చెప్పిన కోణాన్ని ఒక ఉదాహరణతో చూద్దాం. ఒక విద్యార్థికి కష్టమైన లెక్కల పరీక్ష ఉంది. ఆ లెక్కలు వాడికి రావడం లేదని మీరు వెళ్ళి వాడికి జవాబులన్నీ రాసిపెడితే ఏమవుతుంది? ఆ రోజుకి వాడు పాస్ అవ్వచ్చు, కానీ భవిష్యత్తులో వాడికి ఏ లెక్క సొంతంగా చేయడం రాదు కదా. ఎప్పటికీ నా మీదే ఆధారపడతాడు. ఎగ్జాక్ట్లీ. ఈ మూలాలు చెప్తున్నది కూడా ఇదే. మీరు మీ శక్తితో ఒకరికి హీలింగ్ చేయడం ద్వారా వారి బాధను తాత్కాలికంగా తగ్గిస్తారు, కానీ ఆ వ్యాధి ద్వారా వారి ఆత్మ నేర్చుకోవలసిన పాఠాన్ని మీరు దొంగిలించినట్లవుతుంది. మీరు వాళ్ళని మీపై డిపెండెంట్గా చేస్తున్నారు. ఓహో, అంటే ఇక్కడ వాళ్ళ అసలు ఉద్దేశ్యం సాయం చేయడం మానేయమని కాదు, సాయం చేసే పద్ధతిని మార్చుకోమనమాట. అవును. ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి చేపను వండి పెట్టడం మానేసి వాళ్ళ చేతికి గాలమిచ్చి చేపలు పట్టడం నేర్పించమని అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా అదే వారి ఉద్దేశ్యం. అత్యవసర ప్రాణాపాయ స్థితులు మినహా సాధారణంగా ఎవరికి వారే ఈ శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియను నేర్చుకుని తమంతట తాము ఆ విశ్వశక్తితో కనెక్ట్ అవ్వాలి అని పిఎంసి విధానం చెప్తోంది. రైట్. ఒకరికి మనశక్తి ధారపోసి హీలింగ్ చేయడం కంటే వారికి ధ్యానం ఎలా చేయాలో నేర్పించడం ద్వారా వారి సమస్యలను వారే పరిష్కరించుకునే సామర్థ్యాన్ని వారికి అందించాలి. వారి పరీక్షను వాళ్లే రాసేలా వాళ్ళకి విద్యను అందించాలి. అది మాత్రమే ఒక మనిషికి చేయగలిగే నిజమైన మరియు శాశ్వతమైన సాయం అని ఈ మూలాలు గట్టిగా వాదిస్తున్నాయి. నిజంగా ఈ పాయింట్తో బాధలు కష్టాల పట్ల మనకున్న దృక్పథం పూర్తిగా మారిపోతుంది కదా. కష్టాలను మనం ఎదుర్కోవాల్సిన శత్రువుల్లా కాకుండా మన ఆత్మ పరిణామ క్రమంలో ముఖ్యమైన మెట్లుగా చూడాలన్నమాట. అవునండి. ఇదే క్రమంలో ప్రతికూల అనుభవాలను ఎలా స్వీకరించాలో కూడా ఈ మూలాల్లో ఒక అద్భుతమైన వివరణ ఇచ్చారు. మంచి చెడు, సానుకూల ప్రతికూల అనే తేడా లేకుండా జీవితంలోని ప్రతి అనుభవాన్ని కేవలం ఒక సాక్షిలా గమనించాలని వారు సూచించారు కదా. ఇంకా చాలా లోతైనది. ఒక నది వేగంగా ప్రవహిస్తున్నప్పుడు దానికి ఎదురీదితే ఏమవుతుంది? మన ఎనర్జీ వృధా అవుతుంది, మనం త్వరగా అలసిపోతాం. కరెక్ట్. దాన్ని ఎదురించకుండా నీటి వాలులో వెళితే ప్రయాణం సాఫీగా సాగుతుంది. జీవితంలోని అనుభవాలను ఒక అనుభవం నాకు వద్దు, ఇంకోటి కావాలి అని కొట్లాడితే మన మానసిక శక్తి అంతా హరించుకుపోతుంది. అవును, చాలా వరకు మనం చేసేది అదే కదా. అవును. ఎలాంటి తీర్పు లేకుండా అన్ని అనుభవాలను మన ఎదుగుదలకు అవకాశాలుగా అంగీకరించినప్పుడే మనలోని శక్తి తన గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. దేనిని వ్యతిరేకించకపోవడమే ఇక్కడ అసలైన బలం అని వారు చెప్తున్నారు. ఈ అంగీకారం గురించి మాట్లాడుతూ వారు జీవితాన్ని ఒక ఉత్సవంగా అభివర్ణించారు. ఆఖరికి ఈ భూమి మీదకు పుట్టకపోవడానికి కూడా ఒక ఉత్సవంగానే చూడాలని వాళ్ళు చెప్పిన మాట నన్ను భలే ఆలోచింపజేసింది. నిజమే. అసలు ఈ భూమి మీదకు రావడమే మన ఆత్మ చేసుకున్న ఒక ఎంపిక ఆట. మనం ఇక్కడకు వచ్చింది కష్టపడటానికి కాదు, మనలోని అత్యుత్తమ సామర్థ్యాన్ని, మన బెస్ట్ని బయటికి తీయడానికని చెప్పారు. అవును. ధ్యానం ద్వారా మన శక్తిని గరిష్ఠ స్థాయికి తీసుకువెళ్ళి ఆ శక్తిని బయట ప్రపంచంలో మానవ కళ్యాణానికి ఉపయోగించినప్పుడు మనం ఒక అత్యున్నత స్థితికి చేరుకుంటాం. అంటే ఈ లెక్కన ధ్యానం అనేది కళ్ళు మూసుకుని చేసే కేవలం ఒక సాధన మాత్రమే కాదు, మరేంటి? జీవితాన్ని సెలబ్రేట్ చేసుకునే ఒక వేడుక. అద్భుతం. ఇది ఈ కాలానికి ఎంత అవసరమో ఆలోచించండి ఒకసారి. ప్రతి క్షణం మనల్ని చుట్టుముట్టే విపరీతమైన ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, ప్రతి చిన్న విషయానికి స్పందించాల్సిన సామాజిక ఒత్తిడి, వీటన్నింటి మధ్య ప్రతిదీ కేవలం ఒక సాక్షిగా గమనించడం అనేది ఈ రోజుల్లో ఒక సూపర్ పవర్ లాంటిది. నిజమే, చాలా పెద్ద రిలీఫ్ అది. అవును. మన శక్తిని ఎక్కడా లీక్ అవ్వకుండా కాపాడుకుంటూ బాహ్య ప్రపంచంలోని గందరగోళం మన అంతర్గత శాంతిని నాశనం చేయకుండా ఈ దృక్పథం ఒక కవచంలా కాపాడుతుంది. అదే సమయంలో మన అత్యుత్తమ స్థితిని ప్రపంచానికి అందించడం ద్వారా ఆనందంగా జీవించడమే అసలైన ఉత్సవం. ఎంత అద్భుతమైన ప్రయాణం ఇది. ఈ లోతైన విశ్లేషణను మనం కేవలం రోజువారీ అలసటను ఎలా పోగొట్టుకోవాలి అనే పాయింట్తో మొదలుపెట్టాం. కానీ ఈ ప్రయాణంలో శ్వాస అనే సాకెట్ ద్వారా విశ్వశక్తి గ్రిడ్కి ఎలా కనెక్ట్ అవ్వాలో, మనస్సు అనే అడ్డంకిని తొలగించి ఆ శక్తిని ఎలా పొందాలో వివరంగా అర్థం చేసుకున్నాం. అవును, చాలా విషయాలు కవర్ చేశాం మనం. ఐన్స్టీన్ =mc² సూత్రం నుండి ఆధ్యాత్మిక క్లౌడ్ కంప్యూటింగ్ వైపు వెళ్ళాం. ఇతరుల ఆత్మ నేర్చుకోవాల్సిన పాఠాలను దొంగిలించకుండా వారికి ధ్యానం నేర్పించడం అసలైన సాయమని తెలుసుకున్నాం. రైట్. చివరగా ప్రతి కష్టాన్ని ఒక పాఠంగా అంగీకరిస్తూ జీవితాన్ని వేడుకలా మార్చుకునే విధానాన్ని చూశాం.
అయితే ఈ విషయాలన్నీ మాట్లాడుతుంటే వింటున్న వారిని కూడా ఆలోచింపజేసే ఒక ప్రశ్న నా మదిలో మెదులుతాంది. ఏంట ప్రశ్న? మనం ఇందాక అనుకున్నట్లుగా మనస్సు అనేది ఒక క్లౌడ్ నెట్వర్క్కి కనెక్ట్ అయిన డివైస్ లాంటిదైతే, మన ఆలోచనలే ఆ గ్రిడ్లోని శక్తిని నడిపించే స్టీరింగ్ వీల్ అయితే, ప్రపంచంలో ఉన్న లక్షలాది మంది ఒకేసారి తమ ఆలోచన శక్తిని ఒక సానుకూలమైన దిశగా మళ్లిస్తే ఏమవుతుంది? చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది కదా. అవును, ఒక వ్యక్తికి అనారోగ్యం వస్తే అదొక పాఠం అని ఈ మూలాలు చెబుతున్నాయి. కానీ మన సామూహిక ఆలోచన శక్తితో ఆ విశ్వశక్తిని సరిగ్గా నిర్దేశించగలిగితే, అసలు కష్టాలు వ్యాధుల ద్వారానే పాఠాలు నేర్చుకోవాలి అనే పాత నియమాన్ని పూర్తిగా మార్చేసి కేవలం ఆనందం ద్వారా మాత్రమే ఎదుగుదల ఉండే ఒక సరికొత్త వాస్తవికతను మనం సృష్టించగలమా? వావ్! మనందరం కలిసి ఈ భూమి అనే సిస్టమ్కి ఎప్పటికీ క్రాష్ అవ్వని, నెమ్మదించని ఒక కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయగలమా? ఇది నిజంగా రేపటి కోసం మనమంతా ఆలోచించాల్సిన విషయమే.